ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమంలో మనందరం కూడా పాలుభాగస్తులం అవ్వటం అనేటటువంటిది ఇది మనకు ఒక ధన్యతగా మనము భావించవలసినటువంటి అవసరం ఉంది. మరి దేవుని యొక్క లేఖనాల్లో కూడా మనము చూడబోతున్నాము. ఆ యొక్క ఆర్ఫనైజ్ అనేటటువంటి దాని గురించినటువంటి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాము. దయచేసి తల్ల వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన మా దేవ, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన నామంలో నాయన మీ కృపాసనం అద్దకు నాయన మేము వస్తున్నాం. మరి ప్రభువా, మీ యొక్క ప్రణాళిక చొప్పున ఈ భూమి మీద నాయన లవింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ నాయన మీరు స్థాపించడానికి మీరు పుట్టించిన ఆలోచన, మీరు వేసిన బీజాన్ని బట్టి తండ్రి నీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ప్రభువా, మరి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ప్రభువా ప్రారంభించబోతున్నటువంటి యొక్క ఆర్ఫనేజ్ కొరకునైనా మరి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహింపరచాలని ప్రభువా, మేము చేయబోతున్న ఈ కార్యక్రమం అంతయు కూడా నీ నామ ఘనత నిమిత్తము జరుగునట్లు సహాయం చేయండి నాయన. రాబోయేటటువంటి నాయన మరి చీఫ్ గెస్ట్ను కూడా ప్రభువా మరి అతి త్వరితంగా మీరు నడిపించండి ప్రభువా. దీని వెనక ఉన్నటువంటి ప్రభువా మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క ఉద్దేశము సంపూర్ణంగా సఫలీకృతమయ్యేటట్లుగా జరిగించి మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామందు ప్రాధేయపడి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున లవింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్కి మనమందరం కూడా చేరుకుని ఉన్నాము. ఇది గొప్ప సంకల్పముతో ఏర్పాటు చేయబడింది కనుక దేవుడు దీనికి తోడై ఉండి అనేక మంది బిడ్డలను ఆదరించడానికి, అనేక మంది బిడ్డలకు చేయూతనివ్వడానికి దేవుడు తన ఆస్తాన్ని ఈ చారిటబుల్ ట్రస్ట్ మీద చాపునుగాక. లవింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్కి ఆహ్వానించగానే మన మధ్యలోకి వచ్చారు. వారి చేతుల మీదుగా మనకి లవింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరం. చప్పట్లు కొడుతూ సార్ని అదేవిధంగా సార్ గారిని కలవడానికి తీసుకురావడానికి కూడా లతాశ్రీ మేడం గారు కూడా చాలా సహకరించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ట్రస్ట్ 2018లో ప్రారంభించాము. చాలా కార్యక్రమాలు ట్రస్ట్ తరఫున చేశాము. దానికి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ చైర్మన్గా నేనున్నాను.
తర్వాత జనరల్ సెక్రటరీగా జాన్ మార్క్ గారు ఉన్నారు. ట్రెజరర్గా తమ్ముడు కేఎస్ రాజు గారు ఉన్నారు. తర్వాత ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మనం కమిటీలు వేసాము. దాని తరపు నుంచి కొత్తగా ఈరోజు ఈ లవింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఒక 20 మంది పిల్లలు సార్ పెంచడానికి చేసాము. ఇప్పటివరకు అయితే ఒక 8-9 మంది వచ్చారు. ఇంకా రావాల్సినటువంటి వారు ఉన్నారు. ఈరోజు ప్రారంభించాం కాబట్టి దీని నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ముందుగా లతశ్రీ మేడం గారు మాట్లాడతారు. ఆ తర్వాత సార్ మాట్లాడతారు లాస్ట్. మీకు అందరికీ వందనాలండి. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. లవింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇక్కడ ఒక మంచి సంస్థని నిర్వహిస్తున్న మన పీటర్ గారికి, ఇక్కడ వ్యవస్థాపకులందరికీ కూడా అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ సంఘంలో ఎంతోమంది పిల్లలు చేరి చాలామంది అనాథలకి, చాలామంది పేరెంట్స్ లేని వాళ్ళకి చదువుని, అలాగే వారికి కావాల్సిన ఆహారాన్ని, అలాగే కావాల్సిన వారికి ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు వారికి కల్పించడానికి అవకాశం ఇచ్చిన ఈ చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక కార్యక్రమంలో మన పీటర్ గారు ఇది బాగా సక్సెస్ కావాలని, ఎంతోమందికి ఉపాధిగా కలగాలని ఆశిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాను. పీటర్ గారు. థ్యాంక్ యూ. మధ్యలో సహోదరులు దైవజనులు బ్రదర్ సంజయ్ వెంపటి గారు ఉన్నారు. వారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ముందుగా క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను విజయవాడ నుంచి వచ్చానండి. బ్రదర్ పీటర్ గారు నాకు 2000 సంవత్సరం నుంచి తెలుసు. ఆ రోజుల్లో మేము మాట్లాడుకునేటప్పుడు మాటల్లోనే, అన్న నేను ఎప్పుడైనా సరే 10 మందికి అన్నం పెట్టాలన్నా అని అంటూ ఉండేవారు. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. నేను విజయవాడ నుంచి ఎవరినైనా సరే ఇక్కడికి హైదరాబాద్ ఏదో హాస్పిటల్ పని మీద దేని మీద తీసుకొచ్చినప్పుడు, అన్న ఇట్లా హైదరాబాద్ వస్తున్నాం అన్నప్పుడు, చిన్న చర్చ అండి, ఆయనకే ఉండటానికి లేదు, కానీ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ చర్చిలోనికి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మరీ తీసుకొచ్చి దోవ చూపించి వారికి హెల్ప్ చేసి పంపించేటటువంటి గొప్ప సహృదయం కలిగినటువంటి వ్యక్తి వారు. ఇరువురు కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా సేవ చేయటంలో ఆ మనసు కలిగి ఉన్నారు. బైబిల్లోని ఒక మాట చెప్తున్నాడండి, యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 26-27 చదివినట్లయితే దయచేసి ఎవరన్నా హెల్ప్ చేయండి. చిన్న మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. దేవునికి నిజమైన భక్తి అంటే ఏమిటి అనేది బైబిల్ ఒక నిర్వచనం ఇచ్చిందండి. నిజమైన భక్తి, దేవునితో మనం నిజమైన భక్తి కలిగి ఉంటాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే నిజమైన భక్తి. దేవుడు అదే చెప్పాడండి నిర్వచనం. కూడా ఏం చెప్పాల, ఈ లోకంలో అనేక మందికి తండ్రి కోల్పోతారు, తల్లిని కోల్పోతారు, తనకున్న సర్వాన్ని కోల్పోతారు. పెద్దవారి కానీ చిన్నవారి కానీ, పెద్దవాళ్ళు బిడ్డలు కోల్పోతే అనాథలైపోతారు, చిన్నపిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైపోతారు. కానీ అటువంటి వారికి ఏం చెప్తున్నాడంటే, నిజమైన భక్తి నన్ను ఆరాధించడం కాదు నాయనా, నన్ను పూజించడం కాదు, దానికంటే ముఖ్యమైనది ఏంటి అంటే దిక్కులేని పిల్లలను వారిని పరామర్శించు. విధవరాళ్ళు ఉంటారు, వారిని కూడా పరామర్శించు. దూరదేశులైన దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే, అది మేము విజయవాడ నుంచి వచ్చామని చెప్పాను కదా, వచ్చినప్పుడు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసేయండి. అలాంటి విషయంలో కూడా చేయాలి. అలాంటివి పీటర్ అన్న కలిగి ఉన్నాడు. మనమందరం కూడా ఈ యొక్క సందేశాన్ని విన్నాం, బైబిల్ సందేశాన్ని. ఈ సందేశాన్ని బట్టి మనము దిక్కులేని పిల్లల్ని, విధవరాళ్ళని, అదేవిధంగా ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి వారి అవసరాల నిమిత్తము మనం చేసినట్లయితే, దేవుడు ఇందాక బ్రదర్ చెప్పబడిన మాట ప్రకారము బీదలను కనికరించేవాడు అంటే అది
దేవుడు బీదలను కనికరించే వారిని మాత్రము దేవుడు కటాక్షిస్తాడు. ఈ చిన్న విషయాలు మరి మీ యొక్క సమయంలో పంచుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి పెద్దలు నేను ఆయన గారి గురించి ఎప్పుడైతే పేరు చెప్పారో నేను యూట్యూబ్ అన్ని చూస్తే ఎక్కడ చూసినా ఆయన పేరు అమ్మో నేనంత గొప్ప ఆయన గొప్ప వస్తున్నానా అని ఈ వేదిక మీద ఆయన సమక్షంలో మాట్లాడగలిగేటటువంటి భాగ్యం నాకు కలిగినందుకు ముందుగా దేవుడిని మరి ఇచ్చినటువంటి అన్నయ్యకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. సంస్థ మన సి కళ్యాణ్ గారు అసలు స్థాపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఆయన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని అలాగే మంచి దేవుని అంత ఐశ్వర్యాన్ని కలుగచేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. మాకు 2018 నుంచి సిఏ గారి దగ్గర ఉండి మరి అన్ని కార్యక్రమాల్లో ముందుకు నడిపిస్తున్నటువంటి రెవరెండ్ అయ్యగారు కృష్ణమోహన్ అయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అయ్యగారు చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. సిఏ గారు కార్యక్రమాన్ని ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తాడు. సమయంలో సార్ కూడా కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనకు కళ్యాణ్ సార్ గారు మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి మరి లోకంలో గొప్పలు పెద్దవారు, మరి సినీ ప్రొడ్యూసర్గా అనేకమైనటువంటి చలనచిత్ర పరిశ్రమలో వేగంగా పోతున్నటువంటి సి కళ్యాణ్ గారికి, అలాగే మరి లతాశ్రీ గారికి, లవింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి పీటర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలండి. మరి పీటర్ గారికి చాలా గొప్ప ఆశయాలు ఉన్నాయి. వాస్తవంగా వారు ఎంతో కాలం నుంచి వాస్తవంగా ఈ పేరులోనే ఉందండి, లవింగ్ హ్యాండ్స్. అంటే వారు పెట్టినటువంటి పేరు మరి దేవుడు వారికి చక్కటి ఆలోచన ఇచ్చి ఈ పేరు పెట్టారు. లవింగ్ హ్యాండ్స్ అంటే అండి ప్రేమ కలిగినటువంటి వారు చేతులు కలిపి ముందుకు నడిపేటటువంటి ఒక సంస్థగా వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ చాలా మరి వారికి ఉన్నటువంటి ఆశయాలు ఈరోజు మరి నెరవేర్చబడటం అనేటటువంటిది చాలా సంతోషకరం. మరి ఈ యొక్క సంస్థ ద్వారా కేవలం 20 మంది మాత్రమే కాదు, ఇంకా వేల కొలది మరి పిల్లలకు, అనాథలకు మరి సహాయం అందించబడాలి అనేటటువంటిది దేవుని యొక్క దాసుడిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ విషయంలో సహాయము అనేటటువంటి దాని గురించి ఒక బైబిల్ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10 మనం చూస్తే, నీవు నిశ్చయముగా వారికి ఇవ్వవలెను, వారికి ఇచ్చినందుకు మనస్సులో విచార. అంటే ఎవరికి ఇవ్వాలంటే నిశ్చయముగా మనము పేదలకు ఇవ్వాలి. ఇస్తున్నందుకంటే విచారపడకూడదంట. ఇస్తున్నందుకు ఏం పడకూడదంటే అండి, విచారపడకూడదు. ఇందువలన చూడండి, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇందాక ఒక చక్కటి మాట లతాశ్రీ గారు అన్నారు, వారి ఆయురారోగ్యాల కొరకు ప్రార్థన చేయండి అని. చూడండి, ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. మనం ప్రతి ఒక్కరము కూడా మన యొక్క పరిధుల్లో ప్రతి వారము కూడా నిశ్చయంగా మనము పేదలైనటువంటి వారికి మనము సహాయము చేస్తూ ఉండాలి. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మళ్ళీ ఇచ్చిన తర్వాత అంటే మనం విచారపడకూడదు. ఇచ్చిన తర్వాత ఏం చేయండి, విచారపడకూడదు. అయితే మనం చేసినటువంటి సత్కార్యాన్ని బట్టి ఏం చేస్తాడంటే దేవుడు, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో, తర్వాత నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను
ట్రస్ట్కి దాతలుగా దేవుడు నియమించాడు ముందుకు వస్తున్నారు. అట్టి వారందరికీ కూడా దేవుడు వారు చేసే కార్యాలలోనూ వారు చేసే ప్రయత్నాలలోనూ దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. అయితే ఒక మాట అండి, భూమి గతించిన ఆకాశం గతించిన ఆయన మాటలు గతింపవన్నాడు. అంటే మనం కార్యం చేయాలి, కానీ దేవుడు మనం చేసే ప్రయత్నాలను దీవిస్తాడు. తర్వాత మనను ఆయన ప్రతి ప్రయత్నంలో కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. దాని కంటిన్యూషన్ ఇంకొక మాట చూస్తే, పేదల దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులను పేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నేను ఆజ్ఞాపిస్తున్నాను. జాగ్రత్తగా వినాలండి మాట. ఎందుకంటే గాడ్ ఈస్ కమాండింగ్ టు స్ట్రెచ్ అవర్ హ్యాండ్స్. అంటే దేవుని యొక్క ఆజ్ఞ మనకేం కనిపిస్తుంది అంటే, ప్రతి వారు కూడా మన చెయ్యి చాచాలని దేవుడు చెప్పలేదండి, ఆజ్ఞాపించాడు. ఇట్ ఈస్ ఏ కమాండ్. ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను గనక మనం గనక పాటిస్తే, మనం చేసే ప్రయత్నం అంతటిలో, మనం చేసే పనులంతటిలో దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడట. కాబట్టి మరి పేతురు గారు తెలుగులో పేతురు గారు వారి కుటుంబం మరి చక్కగా మంచి దృక్పథంతో చాలా చాలా కష్టపడి చాలా ఆశయాలతో మరి ప్రారంభిస్తున్నటువంటి యొక్క ఆర్ఫన్ హోమ్ అనేటటువంటిది భవిష్యత్ కాలంలో ఒక మరలా తిరిగి శ్రీ కళ్యాణ్ గారి ద్వారానే అందరూ నింపబడి మనం ఒక ఫస్ట్ యానివర్సరీ ఘనంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి జయ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదే సమయంలో మరి మరొకసారి తెలియజేస్తున్నాను, సినీ పరిశ్రమలో మరి ముఖ్యులు, నిర్మాతల్లో లెజెండ్ నిర్మాత, అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి సి కళ్యాణ్ సార్ గారు మన లవింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్కి రావడం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనాలు సార్కి అందిస్తారు బోకే. చప్పటి కొడుతూ అభినందిద్దాం. ప్రెసిడెంట్ గారి మేనేజర్గా ఉన్నటువంటి రోజా గారు ముందుకు వచ్చినట్లయితే లతాశ్రీ మేడం గారికి బోకేని అందిస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, అలాగే పీటర్ గారికి, వారి సతీమణికి, మా లతాశ్రీ గారికి, అందరికీ నా శుభాభివందనాలు. నిజంగా నాకు లత వచ్చి ఇలాగా రావాలని పీటర్ గారిని తీసుకొని వచ్చి చెప్పగానే కామన్గా అయితే ఇదేంటి, ఎక్కడ, ఎన్ని డీటెయిల్ అడిగితే కానీ నేను వెళ్ళను. కానీ ఎప్పుడైనా తను ఒక మంచి కార్యక్రమానికే ఇన్సిస్ట్ చేస్తా తప్పితే లేకపోతే చేయదు. ఆ నమ్మకం నాకు. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా షాక్ అయ్యాను నేను. నాకు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 నీస్కి ఆపరేషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఫ్లోర్లు స్టెప్స్ ఎక్కాలనే లోపల ఓకే ఇది మంచి టెస్ట్ కానీ ఆనందంగా ఫీల్ అయ్యే ఎక్కి ఇక్కడికి వచ్చి ఈ సంస్థకి ఇనాగరేట్ చేయడానికి రావటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా లవింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్, ఆ పేరులోనే ఇందాక సార్ చెప్పినట్టు పేరులోనే ప్రేమ ఉంది. దేవుడు మనకు జీవితం ఇచ్చింది,
అవకాశం ఉన్నంత వరకు మనం వాళ్ళకి ఉపయోగపడితే మంచిది అనేది నా పాలసీ, నా సిస్టమ్. రెండోది, ఎందుకో బిగినింగ్ నుంచి ఒకటి కష్టాన్ని షేర్ చేసుకోవటం అనేది, మనం ఒకరి కష్టాన్ని షేర్ చేసుకుంటే మన కష్టాన్ని దేవుడు షేర్ చేసుకుంటాడు అనేది నా సిస్టమ్. మీరు యాక్చువల్గా బైబిల్లో ఒక్కొక్క పాయింట్ మీద మీరు చెప్పారు సార్. నేను బైబిల్ మొత్తం చదవలేదు, కానీ వాట్ ఈజ్ ద బైబిల్ కంటెంట్ అనేది మాత్రం నేను చదివాను. దాంట్లో ప్రతి వర్డ్ నువ్వు వేరే వాళ్ళకి ఉపయోగపడు, చెడు చేయకు, మంచి మార్గాన్ని ఎత్తుకో అని చెప్పిన ఇదే. అంటే రామాయణం, మహాభారతం అంటే ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని చేసినా, కులాలు లేకపోతే ఇవన్నీ ఏం మాట్లాడుకున్నా ఇవన్నీ ఒకటేనండి. బైబిల్ అన్నీ నీతులు చెప్పి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి, నువ్వు ఇంకోటికి ఉపయోగపడేదానికి. చాలామంది ఖురాన్ దాంట్లో కూడా అంటే బేసిక్గా ఇవన్నీ మొత్తం చదవలేము, కానీ వాటి కంటెంట్ ఆఫ్ ఇట్లా ఎత్తుకుంటే అన్నిటిల్లో ఉండేది ఏంటంటే నువ్వు ఇంకోటికి ఉపయోగపడు, దేవుడు నీకు ఉపయోగపడు. ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానండి నేను. ఈరోజు చాలామంది అంటుంటారు, ఇదే ఫిల్మ్ నగర్లోనే మన ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడా లేదు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్లో మెడిక్లెయిమ్ అనేది నేనే స్టార్ట్ చేశాను. 22 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశానండి నేను దాన్ని. దాంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెంబర్లే, కానీ ఈ 22 సంవత్సరాల్లో ఈ రోజు వరకు నేను దాంట్లో సింగిల్ అని నేను వాడుకోవాలి. అంటే అది కష్టంలో ఉండే వాళ్ళకి ఇది చేయాలని. అంటే ఇదే ఫిల్మ్ నగర్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగితేనే నేను ఆ మైండ్ వెళ్ళింది. ప్రొడ్యూసర్లు అనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మీరందరూ అనుకుంటారు ప్రొడ్యూసర్లు అంటే ఆహా ఓహో అని. వాళ్ళు కొంతమంది, ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి బాధల్లో సూసైడ్ చేసుకుంటే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళని చేర్చుకోవటం లేదు. నేను ఎక్కడో బయట వెళ్తా ఉంటే ఒక పిఆర్ఓ ఇక్కడే ఉంటాడు, ఉమామహేశ్వరరావు అని చెప్పి, ఆ పిఆర్ఓ నాకు ఫోన్ చేస్తారు, సార్ మీరు కొంచెం అపోలో హాస్పిటల్. ఏంటయ్యా అన్నాను. ఏం లేదండి పలానా ఆయన ఇలాగా. అప్పుడు పోయి క్రెడిట్ కార్డు ఇచ్చేసి వెళ్ళే. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరినప్పుడు స్టార్ట్ అయింది. ఇదే ఈ సదుపాయం ఉంటే ఈ పరిస్థితి రాదు కదా, నేనేదో అందుబాటులో ఉన్నాను కాబట్టి వచ్చాను, లేకపోతే ఏంటి అనేది. అలాగే పీటర్ గారు ఈరోజు నన్ను ఎందుకు పిలిచారో తెలీదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ ట్రస్ట్కి నేను డెఫినెట్గా ఉపయోగపడతానండి. మీ పిల్లల ఎడ్యుకేషన్కి అంటే బేసిక్గా చదువుకి అంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. బతకటం కంటే కూడా చదువు, ఆ చదువు ఇంకో 10 మందిని బతికిస్తుంది. ఇది మై కాన్సెప్ట్. అలాగని కొందరు అంటే కొంత నేను అవాయిడ్ చేసే కారణాలు కూడా ఏంటంటే దీన్ని కళ్యాణ ఆఫీస్ ఇక్కడ ఉంది కదా ఇక్కడికి వెళ్ళిపోతే ఏదో ఒకటి చెప్పి ఆ తర్వాత తెలిసిన తర్వాత మనకు బాధ వేస్తుంది, ఏంటి మనం రాంగ్ ట్రాక్లో చేస్తున్నావా, తప్పు చేస్తున్నావా అని. డెఫినెట్గా మీరు మ్యాక్సిమం నేను చేయగలను సార్, చేసి పెడతాను. లతతో నేను చెప్తా, చేసి పెడతా. మీ సంస్థలోకి నాది ఒక చెయ్యి అనేది ఉంటుందండి. అంటే చేసింది ఏది చెప్పుకోకూడదు. నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి చైర్మన్ అవడంతోనే హైదరాబాద్లో చేసిన దాన్ని అక్కడికే తీసుకెళ్ళాను. ఏ ఫిల్మ్ ఛాంబర్కి మెడిక్లెయిమ్స్ లేవు. అక్కడ బిల్డింగ్ లేకపోతే బిల్డింగ్ 40 సంవత్సరాల నుంచి బిల్డింగ్ కట్టలేని పరిస్థితి ఉంటే కట్టి ఈరోజు నెలకి 80 లక్షల రూపాయలు అద్దొస్తుంది పర్ మంత్.
40 ఇయర్స్లో ఎవరు చేయలేకపోయారు. అది ఎందుకంటే 4 లాంగ్వేజ్లు వాళ్ళది, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం. ఈడేస్తే వాడేస్తే ఎవడు పని జరగనివాడు, ముందుకెళ్ళనివాడు. డివిఎస్.రాజు గారు చచ్చిపోయి అక్కడున్నారు. ఆయన కళ్యాణ్ ఒక్కడవైతే చేయగలనని, నాకంటే సీనియర్లు అందరూ ఉంటే ఇక్కడ నన్ను తీసుకుపోయి ప్రెసిడెంట్ చేసి దాన్ని అంటే ఎవరి చేతుల వల్ల జరగాలని ఉందో భగవంతుడు అలాగా లీడ్ చేస్తాడు. అలాగే నేను ఈరోజు ఈ సంస్థకి ఇక్కడికి వచ్చానని నేను అనుకుంటున్నాను. మీ సంస్థ దినదినాభివృద్ధి చెందాలి. దీనికి చాలామంది మీకు వాళ్ళ హ్యాండ్స్ మీకు జాయిన్ అయ్యి ఈ సంస్థ నాకు తెలిసినంత వరకు, అది గొప్పగా చెప్పుకోవటం కాదు, నా చేత్తో చేసింది ఇప్పుడు దాకా హైపీక్ చూసినాయే కానీ ఇది కాలా. ఈరోజు కూడా ఆ సిచ్యువేషను ఆ దీంట్లోనే మనం ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులునో అది తెలియదు, కానీ ఈ సంస్థ చిరస్థాయిగా ఉండాలని చెప్పి, అది 100 ఏళ్ళు అది వసంతాలు చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మీ అందరితో నేను వీళ్ళందరికీ చేయూతనిచ్చేదానికి నా చేయి కూడా ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ ఎప్పుడు ఏ విధంగానైనా నేను సహాయపడతాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, మంచి మాటలు తెలియజేశారు. ఏంటంటే సినీ నిర్మాతల్లో కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మరి మంచి సంస్థను కూడా మీరు స్థాపించి దాన్ని జరిగిస్తున్నారంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక మనిషిని దేవుని విషయంలో మనకు తెలిసినటువంటి విషయం, కనిపించే సహోదరుణ్ణి ప్రేమించకపోతేనంట కనిపించని దేవుణ్ణి ప్రేమించలేనట్టు. సహోదరుణ్ణి ప్రేమించువాడే చూడని దేవుణ్ణి ప్రేమించినట్టు. కాబట్టి మనిషిని ప్రేమించకపోతే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి వేస్ట్ అనమాట. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో సార్ గారు ఉంటున్నందుకు, అదేవిధంగా ఈ లవింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్కి ఆయన కూడా నాది ఒక చెయ్యి ఉంటుంది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ సార్ని అభినందిద్దాం. సమయంలో పిల్లలందరూ ముందుకొస్తే సార్ గారి చేతుల మీదుగా ఒక కేక్ కట్ చేపించేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం మనం. నిజంగా మీరు ఎంత ధన్యులు పిల్లలు. ఇంత పెద్ద అయ్యగారి చేతుల మీదుగా మీరు కేక్ తింటున్నారు. రియల్లీ యూఆర్ ఏ బ్లెస్డ్ పీపుల్. అయితే ఒక చిన్న విషయం మీకు తెలియచేయాలండి. లవింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్కి 80G ఉందండి, అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఎవరైనా సరే దానిలో ఎవరైనా సహకరించాలి అనుకున్నటువంటి వారికి 50% ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. ఈ విషయాలు కూడా మీరు గుర్తించండి. అయితే మరి గౌరవనీయులు శ్రీ కళ్యాణ్ గారికి ఇట్టి మనసును బట్టి నాకు ఒక ఆలోచన కలిగిందండి. మీరు పెద్దవారుగా లవింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్కి మీరు మాకు అడ్వైజర్గా ఉండాలనేది మా యొక్క ఆలోచన అండి. దయచేసి దీన్ని మీరు స్వీకరించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇక నుంచి మన లవింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్కి అడ్వైజర్గా కళ్యాణ్ గారు ఉంటారు.